సిఆర్డిఏ భవనం గౌరవ చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఈరోజు అట్టహాసంగా అమరావతిలో రాజధానిలో ప్రాంతంలో సిఆర్డిఏ భవనాన్ని ప్రారంభించారు. సిఆర్డిఏ భవనం అంతులేని వ్యయం. అది చంద్రబాబు మరో మాయాలోకం. అప్పు చేసి పప్పుకూడు, జనానికి అయితే క్షవరం, రెట్టింపుకు మించి నిర్మాణ వ్యయం. ఇది ఆ భవనం తాలూకా ఈరోజు అట్టహాసంగా ప్రారంభించినట్టు సిఆర్డిఏ భవనం తాలూకా ఫ్యూచర్స్ అన్నమాట. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రియల్ ఎస్టేట్ అమరావతి పేరుతో పూర్తిగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అనే దానికి ఇదే ఒక పెద్ద ఉదాహరణ అండి. సిఆర్డిఏ భవనం అమరావతిలో తొలిగా ప్రారంభిస్తూ ఉన్నారు. పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి శాఖ అన్నీ కలిసి అక్కడ పనిచేస్తున్నాయని చెప్పారు. తొలి భవనం కాబట్టి అది తక్కువ వ్యయంతో చేస్తే బాగుండదని అనుకున్నారేమో. చదరపు అడుగు రికార్డు స్థాయిలో 11,202 రూపాయల 64 G+7 అన్నమాట, 7 అంతస్తులు. మొత్తం 3,07,326 చదరపు అడుగులు. భవనానికి ఏకంగా 338,14,00,000 రూపాయలతో ఈ భవనాన్ని ప్రారంభిస్తున్నారనంటే ఈ భవన నిర్మాణ వ్యయం 8,616 కోట్ల రూపాయలు. లోపల ఇంటర్నల్ ఫినిషింగ్ కానీ, అలాగే ఫంబ్లింగ్ వర్కులు కానీ, మెకానికల్ ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటిది కానీ, ఇలా మొత్తం అంతా కలుపుకుంటూ పోతే 11,000 రూపాయలకు సంబంధించినటువంటి 11,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కార్యక్రమం. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మిస్తామని చెప్తున్నటువంటి సీఎం చంద్రబాబు గారు అమరావతిని ఖరీదైన ప్రాంతంగా భావిస్తూ ఉన్నారు. అందుకే దేశంలో, ప్రపంచంలో అక్కడ భవనాల కోసం, రోడ్ల కోసం ఎక్కడా లేని విధంగా, ఇంకా చెప్పాలంటే దేశంలోనూ ప్రపంచంలోనూ ఎక్కడా లేని విధంగా అత్యంత ఖరీదైనటువంటి ప్రాంతాలకి పోటీ పడే విధంగా దీని అంచనా పెంచి నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. మన దేశంలోనే ఖరీదైనటువంటి బెంగళూరులో కానీ, చెన్నైలో కానీ, హైదరాబాద్లో కానీ అలాంటి ప్రాంతాల్లోనే అడుగుకి 4,000 రూపాయలు, 4,500 రూపాయలు ఉంటే, కానీ ఇక్కడ రాజధాని ప్రాంతంలో అమరావతిలో మాత్రం తక్కువలో తక్కువగా 8,500కు మించి ఒక అడుగుకి వ్యయం చేస్తున్నారు అని అంటే ఇందులో ఎంతటి అవినీతి దాగి ఉందో మనకందరికీ అర్థమవుతుంది. ఇదొక రాష్ట్ర ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారి అవినీతికి ఇదొక కీలకమైనటువంటి ఘట్టం. కేవలం అప్పు చేసి అడ్డగోలుగా వ్యయం చేస్తూ రాజధానిలో భవనాలు నిర్మిస్తూ ఉన్నారు. అసలు సిఆర్డిఏ భవనం అంటున్నారు. సిఆర్డిఏలో ఎంతమంది సిబ్బంది ఉంటారు, ఆ సంస్థలో ఎంతమంది అక్కడ పనిచేస్తారు, మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎంతమంది ఉంటారు, అక్కడ బిల్డింగ్ కావాలని దానికి ఖచ్చితమైనటువంటి
అంచనాలు కాకుండా లక్షల చదరపు అడుగులు నిర్మాణాలు చేపట్టి ఒక రికార్డు స్థాయిలో వందల కోట్ల వ్యయం చేస్తూ ఉన్నారు. అంత అవసరమా అని చెప్పని అడుగుతా ఉన్నాం. రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్టుగానే అనే నానుడు ఒకటి ఉంది. అది ఇప్పుడు కాస్త ప్రజల సొమ్ము పాలకుల పాలు అన్నట్లుగా మారిపోయింది. అవసరానికి మించి బిల్డింగులు నిర్మించడం, ఆర్థిక భారం వేయడం ఒక విషయం అయితే, అంతకు రెట్టింపు మించి వ్యయం చేస్తూ ఉన్నారు. పైగా భవనాల నిర్మాణం, దాని వ్యయం అది తెలిసి మనకు కదా. అనుత్పాదక రంగం అంటే వాటి వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు ఉండవు. పైగా వాటి నిర్వహణ వ్యయం కూడా ఒక సవాలు కింద ఉంటుంది. ఎందుకంటే సరైన నిర్వహణ మెయింటెనెన్స్ లేకపోతే ఎంత ఖర్చు పెట్టినప్పటికీ కూడా అవి దీర్ఘకాలం నిలబడేటటువంటి పరిస్థితి అయితే ఉండదు అని చెప్తాను. మనకు తెలిసి ఒక 20 ఫ్లాట్లు ఉన్నటువంటి ఒక అపార్ట్మెంటులో ఉన్నటువంటి వచ్చేటటువంటి సమస్యలు ఏ విధంగా ఉంటాయో, మరి ఇన్ని లక్షల చదరపు అడుగులలో నిర్మిస్తున్నటువంటి భవనాల వ్యయం ఏ స్థాయిలో ఉంటుందో నిర్వహణ అసలు ఊహించడానికే సరైనటువంటి ఊహకే అందట్లేదు. భవిష్యత్తులో ప్రభుత్వం మీద దీని మూలంగా భారం పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రతిదీ నేను ఒక విజనరీనని, నాకు ఒక విజన్ ఉందని తనకు తానుగా గొప్ప చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు మాత్రం తనదైన శైలిలో రాజధాని నిర్మాణం కూడా అంచనాలు పెంచి దండిగా కమిషన్లు దండుకునేటటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు సిఆర్డిఏ కార్యాలయం ప్రారంభమైంది. అది కేవలం వెలగపూడిలో రాజధాని 1,151 కోట్ల వ్యయంతో 6 లక్షల చదరపు అడుగుల్లో 2016లో తాత్కాలికమైనటువంటి సచివాలయాన్ని నిర్మించారు. అదే ఇప్పుడు శాశ్వత సచివాలయం హెచ్ఓడి కార్యాలయాల కోసం అమరావతి ప్రాంతంలో 52,90,426 చదరపు అడుగులతో నిర్మిస్తున్నారనంటే ఆ భారీ భవనాలు టవర్స్ నిర్మిస్తున్నారంటే ఇందుకోసం ఏకంగా 4,688.82 కోట్లు ఖర్చు చేస్తూ ఇప్పటికే కాంట్రాక్టులని అప్పగించడం జరిగింది. సచివాలయంలో ఎక్కువ వేసుకున్నా కూడా 3,000 మంది కన్నా ఎక్కువ పనిచేసేటటువంటి పరిస్థితి అయితే ఉండదు. మరి వారి కోసం ఇన్ని భవనాలు, ఇన్ని లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు అవసరమా అనే ప్రశ్న ఒకటి ఉత్పన్నమవుతోంది. మరి ఎవరి కోసం, ఎందుకోసం ఇంత పెద్ద భవనాలు, వాటికి అత్యంత ఇంతంత ఖర్చు పెట్టడం అంటే రాజధాని నిర్మాణం పేరుతో ఈ రాష్ట్ర ప్రభుత్వము, సీఎం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మరో అత్యంత అవినీతి దందా అని చెప్పని మనకి స్పష్టంగా అర్థమవుతోంది. 300 కోట్లు, 400 కోట్లు, 500 కోట్లు ఒక్కొక్క భవనం ఖరీదు చేస్తూ ఉంటే ఆ ప్రాంతంలో ఇప్పటికే రైతులు మొదటి దశలో ఫస్ట్ ఫేజ్లో ఇచ్చినటువంటి రైతులందరూ కూడా మాకు సంబంధించినటువంటి గత 10 సంవత్సరాలుగా భూములు ఇచ్చినటువంటి వారు, వారికి ఇస్తానన్నటువంటి ఫ్లాట్లు ఇవ్వకపోగా, వారికి ఇస్తానన్నటువంటి కౌళ్ళు ఇవ్వకపోగా, వారికి ఇప్పటికీ కూడా ఫ్లాట్స్ అలాట్మెంట్ జరగకపోగా వారందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో సెకండ్ ఫేజ్ తీసుకుంటామని చెప్పడము, వందల వేల కోట్ల రూపాయలు స్క్వేర్ ఫీట్కి ఇంతని పెంచి అత్యధికమైనటువంటి ధరకి నిర్మాణం చేపట్టడము, ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. రైతులందరూ కూడా ఒక పక్కన గగ్గోలు పెడతా ఉన్నారు. మీకు ముందుకొచ్చి మేము అమరావతికి భూములు ఇస్తాము అని చెప్పినటువంటి రైతుల పరిస్థితి ఈరోజు అగమ్య గోచరంగా ఉంది. సిఆర్డీఏకి సంబంధించినటువంటి వాళ్ళే డబ్బులు వసూలు చేస్తున్నారు మా దగ్గర అని చెప్పిన కూడా బాహాటంగా చెబుతూ ఉన్నారు. ఈ వ్యయం చూస్తూ ఉంటే పేద ప్రజలకి
పేద కులాలకు సంబంధించినటువంటి ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు పిల్లలు కానివ్వండి, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదల యొక్క పిల్లలు చదువుకునేటటువంటి మెడికల్ కాలేజీలు, ఒక్కొక్క బిల్డింగ్కి ఒక్కొక్క మెడికల్ కాలేజీ వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఈరోజు మనకి స్పష్టంగా కనబడతా ఉంది. అలాగే ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ నిర్మిస్తే ఆ చుట్టుపక్కల వచ్చేటటువంటి ఆరోగ్యం గురించి వచ్చేటటువంటి రోగులందరికీ కూడా అక్కడ ఉచితంగా వైద్యం చేయించేటటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఒక పక్కనేమో అవసరానికి మించి బిల్డింగులు కట్టడము, ఒక పక్కనేమో చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఎక్కడ కూడా లేనంత ఎస్ఎఫ్టీ 11,000, 9,000, 10,000 ఆ రకంగా మీరు ఎస్ఎఫ్టీ ఇచ్చి నిర్మించేటటువంటి కార్యక్రమం తీసుకుంటున్నారు. ఒక రైతుల సమస్యలే పరిష్కరించడంలో వైఫల్యం చెందారు. అలాగే మెడికల్ కాలేజీలని కట్టలేమని చెప్పని చేతులు ఎత్తేశారు. ఒక్కొక్క బిల్డింగు ఇన్ని లక్షల లక్షల ఎస్ఎఫ్టీలు కడుతూ మీరు ఆంధ్రప్రదేశ్లో విద్య చదువుకునేటటువంటి వాళ్ళని విద్య ఆరోగ్యం రెండు కూడా దూరం చేసేటటువంటి పరిస్థితి అయితే ఈరోజు రాష్ట్రంలో స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ రకమైనటువంటి సిఏడిఏ ఏదో పెద్ద గొప్ప ఘనకార్యం చేసినట్టుగా మీరు దీన్ని ప్రారంభిస్తూ చెప్పినటువంటి మాటలు చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో ఇతర ప్రాంతాల్లో అక్కడే ఉన్నటువంటి రైతుల్లో ఉన్నటువంటి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా గుర్తొస్తున్నాయి అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాను.